అందరికీ నమస్కారం। ఈరోజు బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో ప్రజలకు సేవ చేసే ఒక సేవకుని ఎంచుకున్నారు। నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశమంతా నరేంద్ర మోడీ గారు ప్రజలకు సేవ చేస్తూ మిగతా మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ముఖ్యమంత్రులతో సేవ చేస్తున్నారు। అంటే ప్రజలు సేవకుని కోరుకుంటున్నారని మనకు స్పష్టంగా అర్థమైంది। గతంలో పాలకులు ఉండేవాళ్ళు, వాళ్ళు నాయకులు, వాళ్ళ కుటుంబ వారసత్వాలు తప్ప ఈ దేశానికి ఒరిగింది ఏం లేదు। కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా బీజేపీ తన యొక్క జెండాను రెపరెపలాడిస్తుందంటే కారణం కషాయ జెండాకు, ఈ వెలుగులకు కారణం ప్రజలకు అందించినటువంటి అభివృద్ధి ఫలాలే। ఆ అభివృద్ధి ఫలాల కోసమే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు। భవిష్యత్తులో ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా, ఏ ప్లేస్ లో జరిగినా, ఏ రాష్ట్రమైనా కూడా భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధిస్తుంది అని చెప్పడానికి సంతోషపడుతున్నాం। కేవలం గతంలో కొంతమంది వారసత్వ పాలన, వాళ్ళ కుటుంబాల గురించి చెప్పుకుంటూ కాలం గడిపారు। ఈ రోజు గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సంక్షేమంలో ముందుకెళ్తుంది। ముఖ్యంగా బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రంలో చదువుకు లేకుండా, రోడ్లు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా ఆ రోజు చేసినటువంటి పాలకుల యొక్క అరాచకాలకు చరమగీతం పాడుతూ గత ఎన్డీఏ ప్రభుత్వం 15 సంవత్సరాలుగా చేసిన సేవలను కొనసాగింపుగా మరొకసారి బీహార్ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు। బీహార్ ప్రజల యొక్క చూపు కషాయ జెండా వైపు ఉంది, అంటే అభివృద్ధిని కాంక్షిస్తున్నారు। కొంతమంది దుర్మార్గులు ఆర్ఎస్ఎస్ మీద, హిందూ భావజాలం మీద విషం చిమ్ముతున్నారు। వారి పట్ల బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పు వారికి చెంపపెట్టలాగుంది। ఇకనైనా ఈ కుహానా లౌకికవాదులందరూ కూడా హిందుత్వాన్ని విమర్శించడం మానుకొని దేశ ప్రజలను ప్రేమించండి। బీజేపీని చూసి ఎలా చేయాలో, ఎలా పరిపాలించాలో నేర్చుకోండి।